రాత్రి 8:30కు మేము సంగారెడ్డి పోలీసులతో మాట్లాడి, ఏమండి జగ్గారెడ్డి గారు ఇంత గొప్ప కేసీఆర్ గారు ఎంతో కష్టపడి వేల కోట్ల రూపాయలు ఇచ్చి 45,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి షీ టీములు పెట్టి 700 కోట్లతోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో బోస్టన్ నగరం కూడా, నేను పోయిన బోస్టన్ నగరం పోలీస్ శాఖను చూసిన అమెరికాలో, బోస్టన్ నగరం పోలీస్ కమిషనర్ కూడా మన పోలీస్ కమిషనర్ అంత మంచి బంగళా ఉండదు. అక్కడ ఎడ్ డేవిస్ అని ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిపిస్తే నేను పోయి చూసిన ఒకసారి. బోస్టన్ నగరంలో ఉండే పోలీస్ కమిషనర్ ఆఫీస్ కన్నా గొప్పగా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 700 కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు కట్టించారు. అలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలందరూ చూస్తుండగానే కొడుకుల్లారా ఇంకా ఎన్నో భాష, అవన్నీ ఇక్కడ జగ్గారెడ్డికి ఆ బూత్ భాషలు మాట్లాడంటే కూడా ఇక మాకు సభ్యత లేదనుకుంటారు. అంత ఘోరంగా మాట్లాడుతుంటే కనీసం అతని మీద 8 గంటలకు మాట్లాడితే అప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలే. అప్పుడు ఫీల్డ్ సర్వే టీం వచ్చి, ఎలక్షన్ కమిషన్ సర్వే టీం వచ్చి వాళ్ళ ముందర ఈ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకుపోయి జిల్లా కలెక్టర్కి ఇస్తే, జిల్లా కలెక్టర్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే, ఎలక్షన్ కమిషన్ అప్పుడు టేక్ నెసరీ యాక్షన్ అని అంటే అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు.